ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి 16 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ మహామంత్ర రాజ్యము సర్వశ్రేష్టమైనటువంటి షోడసాక్షరి మహామంత్ర రాజ్యంగా పేర్కొనబడుతుంది. అది మహాప్రళయకాలం. సకల స్వరూపాలన్నిటినీ తనలో లీనం చేసుకోగలిగే శక్తి కలిగినటువంటి మహాప్రభు విశ్వాలను తనలో లీనం చేసుకునేటువంటి కాలాన్ని మహాప్రళయ కాలము అంటారు. ఆ మహాప్రళయ కాలాన్ని ఎవ్వరూ దర్శించలేరు, వీక్షించడానికి సాధ్యం కాదు. సర్వము ఆ మహాప్రళయ కాలంలో లీనమైపోతూ ఉంటుంది. ప్రాణికోట్లంతా కూడా సముద్రాలు మునిగిపోతూ ఉంటాయి. జీవరాశులన్నీ కూడా మృత్యు పాలైపోతూ ఉంటాయి. అలాంటి భయంకర ప్రళయాన్ని ఎవరు వీక్షించగలరు? ఎవ్వరు వీక్షించలేరు. అయితే ఈ గాఢాంధకారం ఉండినటువంటి ఆ మహాప్రళయ కాలంలో ఎవరో ఒక్కరు ఒక వంక నిలచి దీనంతటిని వీక్షిస్తూ ఉన్నారు. ఎవరు వారు? ఒక చేతిలో పాసం, మరొక చేతిలో అంకుశం, మరొక చేతిలో పంచబాణాలు, మరొక చేతిలో చెరుకు విల్లు ధరించి ఒక సుందరమైనటువంటి శ్రీమూర్తి ఈ మహాప్రళయాన్ని సాక్షిగా వీక్షిస్తూ నిలిచి ఉన్నది. ఆ జగన్మాతే మహాకామేశ మహిషి, మహాకామేశ్వరుని యొక్క పట్టమహిషి అయినటువంటి జగదంబ ఈ మహాప్రళయాన్ని ఒక వంక నిలచి సాక్షిభూతంగా వీక్షిస్తున్నది అని ఈ మంత్రరాజ్యం తెలియజేస్తున్నది. ఈ మంత్రరాజ్యాన్ని జపించడం వలన సాక్షిభూతత్వమైన జ్ఞానాన్ని తల్లి ప్రసాదిస్తుంది. అంటే ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు పడుతూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ బాగా కొన్ని సందర్భాల్లో మనుషులు ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మనిషికి కావలసినటువంటి స్థిర బుద్ధిని ప్రసాదిస్తుంది, నిశ్చలత్వాన్ని ప్రసాదిస్తుంది, సాక్షిభూతంగా వీక్షించగలిగేటువంటి ఒక పవిత్రమైనటువంటి అంతరంగ శక్తిని అనుగ్రహిస్తుంది. భగవంతుని యందు మనసు లీనం చేసినప్పుడు ప్రపంచ విషయాలు చాలా అల్పంగా గోచరిస్తాయి. అటువంటి భక్తుడు ప్రతిదాన్ని సాక్షిభూతంగా వీక్షిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ మంత్రరాజ్యంలో జగదంబ అలాగా సాక్షిభూతంగా వీక్షిస్తూ ఉన్నది. మహాప్రళయాన్ని కూడా సాక్షిభూతంగా వీక్షిస్తున్నది. ఆ మహాప్రళయంలో ఎవరు మరణిస్తున్నారని చూచినప్పుడు తన సంతానమంతా వినాశనమైపోతూ ఉన్నది. అంత భయంకరమైనటువంటి ఆ మహాప్రళయాన్ని సాక్షిభూతంగా దర్శించగలిగేటువంటి నిశ్చలమైన అంతరంగం కలిగినది అని ఇక్కడ అర్థం. మహాప్రళయ కాలంలో జీవకోట్లంతయు కూడా ఏ విధంగా ప్రళయకాలంలో లీనమైపోతుందో ఇవన్నీ కూడా వర్ణించబడి ఉన్నాయి. అటువంటి మహాప్రళయాన్ని సాక్షిభూతంగా వీక్షించేటువంటి కన్నతల్లి పాదాంబుజాలకు నమస్కారము. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. తర్వాత మంత్రరాజ్యము మహాకామేశ మహిషి. 8 బీజాక్షరములు కలిగినటువంటి మహామంత్రరాజ్యము. ఈ సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి వారు పరమ ప్రకృతి, పరమ పురుషుడు. విరాట్ శక్తి, విరాట్ పురుషుడు. ఆ విరాట్ శక్తిగా మహాకామేశ్వరి లలితా మహాత్రిపుర సుందరీ దేవి వర్ణించబడుతుంది. మహాపురుషుడు మహాకామేశ్వరుడుగా ఆ మహాపరమేశ్వరుడు ఈ మంత్రరాజ్యంలో కీర్తించబడుతూ ఉన్నారు. వారిద్దరూ శ్రీచక్రంలో శివచక్రాలు 4గా, కామేశ్వరీదేవి యొక్క చక్రాలు 5 చక్రాలుగా, నవచక్రాత్మకమైనటువంటి స్వరూపంగా శ్రీచక్రంలో వీరిరువురూ భాసిల్లుతూ ఉంటారు. అటువంటి మహాకామేశ్వరుడు సకల చరాచర బ్రహ్మాండ కోట్లన్నిటినీ పరిపాలించేటువంటి మహాప్రభువుగా ఈ మంత్రరాజ్యంలో వర్ణించబడుతూ ఆ మహాప్రభువునకు మహాపట్టపురాణి
జగన్మాత మహాత్రిపుర సుందరీదేవి ఆ మహారాజ్ఞిగా ఇందులో వర్ణించబడుతుంది. ఆ పార్వతీ పరమేశ్వర్లిద్దరికీ మహాకామేశ్వరి కామేశ్వర్లకు నమస్కారము. జగజ్జనని జనకులైనటువంటి వారి అనుగ్రహం ఈ సకలచరాచర సృష్టిలో సర్వప్రాణికోట్లకు కలగాలి అంటూ ఈ మంత్రరాజంలో జగత్తు అనాథ కాదు సనాథ, ఈ జగత్తుకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు ఎవ్వరూ లేరు అంటూ ఎవరు బాధపడకుండా సృష్టికి మూల కారణమైనటువంటి ఆ కన్న తల్లిదండ్రులను ఎప్పుడైతే నమ్ముకొని వారిని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వారికి సకల శుభాలు చేకూరుతాయి. మహాకామేశ్వరుడు సమస్త జగత్ బ్రహ్మాండాలన్నిటికీ ప్రభు. ఆ ప్రభు యొక్క హృదయంలో ప్రకాశించేటువంటి కన్నతల్లి పట్టమహిషి మహాకామేశ్వరి దేవి శ్రీ లలితా భవానీదేవి. ఆ మహాకామేశ్వరుని యొక్క పట్టమహిషి కనుక మహాకామేశ మహిషి అంటూ ఈ మహామంత్ర రాజంలో జగన్మాత యొక్క మాతృమూర్తిత్వాన్ని గురించి, జగద్బ్రహ్మాండాలన్నిటినీ పరిపాలించే మహారాణిగా, జగత్కోట్లన్నిటికీ తల్లిగా, సృష్టికంతటికి కారణభూతమైనటువంటి శక్తిగా, జగత్తులో అనాథలకు కన్నతల్లిగా ఈ మంత్రరాజ్యంలో జగన్మాత పేర్కొనబడుతూ పూజించబడుతూ ఉంది. కన్నతల్లి పాదపద్మాలను ఎవరైతే భక్తితో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేరు, నేను ఒంటరిని అన్న భావన కలగకుండా సకల చరాచర సృష్టి యందు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని అంతటా అన్నిటా దర్శించగలిగేటువంటి భాగ్యాన్ని ఈ మహాకామేశ మహిషి అయినటువంటి జగదంబ లలితా భవానీదేవి ప్రసాదిస్తుంది. తర్వాత మహామంత్రము మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి. 8 బీజ మంత్రాలు కలిగినటువంటి అష్టాక్షరి మహామంత్ర రాజము ఈ మహామంత్రం. మహా త్రిపుర సుందరి. త్రిపురములు అంటే 3 అని అర్థం. మన శరీరంలో ఒకటి పాంచభౌతిక దేహం, మనోమయ దేహం, అలాగే విజ్ఞానమయ దేహం ఉన్నాయి. దీన్ని త్రిపురాలు అంటారు. అలాగే సృష్టిలో దేనిని మనం చూచినప్పటికీ ప్రతిదానిలో త్రిపురాలు ఉంటాయి. అందువల్ల ఈశ్వరుణ్ణి త్రిపుర సంహారి అంటారు. ఆ ఈశ్వర ధ్యానం వలన ఈ త్రిపుర భావన మనలో నశిస్తుంది. త్రిపుర భావన దేహ భావన, మనోభావన, విజ్ఞానమయ కోశాలను నశింపజేసి ఆనందమయ కోశంలోనికి జీవులను తీసుకొని వస్తారు పరమేశ్వరుడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మానవ హృదయం నిరంతరం అన్నమయ కోశం నందే పరిమితమై ఉంటుంది. అంటే పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం మీద మాత్రమే లగ్నమై ఉంటుంది. అలాంటప్పుడు ఆనందమయ కోశంలో అనంతమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని పాంచభౌతికమైనటువంటి దేహం ద్వారా మానవుడు అనుభవించలేడు. అదేవిధంగా రెండవ కోశం మనోమయ కోశం. మనస్సు ఎప్పుడు అలజడులు, అశాంతి, ఒత్తిడి, క్రోధం, ఆక్రోశం, ఆవేదన, ఏదో తీరని దిగులు, కోరికలు, ఇలాంటి వాటిలో సతమతమవుతున్నటువంటి మనస్సు బ్రహ్మానందాన్ని అనుభవించడం దానికి సాధ్యం కాదు. మూడవది విజ్ఞానమయ కోశం, బుద్ధిశక్తి. బుద్ధిశక్తి చక్కగా పనిచేస్తున్నప్పుడు, సద్బుద్ధితో ఉన్నప్పుడు చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేందుకు, ఔదార్యంతో జీవించేందుకు నైతిక శక్తి, నిర్మలత్వం, పవిత్రత, సద్గుణ సంపదలు ఇవన్నీ కూడా బుద్ధి కోశంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ యొక్క బుద్ధి కోశంలో అంటే విజ్ఞానమయ కోసం తత్వాన్ని గురించి వినగలదు, బ్రహ్మతత్వాన్ని గురించి విని ఆనందించగలదు. కానీ తాను స్వయంగా అనుభూతిని పొందాలి అంటే విజ్ఞానమయ కోశానికి కూడా సాధ్యం కాదు. ఈ విధంగా అన్నమయ కోశానికి అంటే శరీరానికి, మనోమయ కోశానికి మనస్సుకు, విజ్ఞానమయ కోశానికి బుద్ధిశక్తికి, వీటి మూడింటికి అవతల ప్రకాశించేది బ్రహ్మస్వరూపం. అందుకే త్రిపుర సంహారము అన్నప్పుడు ఈశ్వరుణ్ణి త్రిపురారి, త్రిపుర సంహారి అంటారు. త్రిపురాసురులు అనేటువంటి రాక్షసులను సంహారం చేసినటువంటి వాడుగా ఈశ్వరుణ్ణి కొన్ని మంత్రాలలో పూజించి ఉన్నారు. ఆ త్రిపురాలు మరేవో కాదు, మనలో ఉన్నటువంటి ఈ యొక్క అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు. ఈ కోశాలను దాటి ఆనందమయ కోశానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఋషులు ఏ విధమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించారో అప్పుడు మాత్రం ఆ ఆనందాన్ని అనుభవించగలరు.
శరీరంతో, మనసుతో, బుద్ధితో ఉన్నప్పుడు బ్రహ్మానంద సుఖ అనుభూతి కలుగదు. శరీర తాదాత్మ్యంతో అది లభ్యం కాదు. అందుకే అంత సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మ ఆనందాన్ని అనుభవించాలి అంటే ఇక్కడ మహా త్రిపుర సుందరి అనుగ్రహం కావాలి అంటున్నారు. ఈ 3 త్రిపురాలతో మనుషులను తన మాయా ప్రభావంతో తాదాత్మ్యం చెందింపచేసేటువంటి తల్లి మహా త్రిపుర సుందరి. ఈ మహా త్రిపుర సుందరి యొక్క పాదాంబుజాలను ఎప్పుడైతే భక్తుడు శరణ పొందుతూ ఉన్నాడో త్రిపురాలను దాటిస్తుంది. మనోమయ కోశాన్ని, అన్నమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని, ఈ యొక్క స్థితులను, అంతస్తులను దాటించి ఆనందమయ కోశంలో ప్రవేశపెడుతుంది ఈ మహా త్రిపుర సుందరి. తను అప్పుడు ఎక్కడ ప్రకాశిస్తుంటుంది? సదానంద రూప స్వాత్మైవ లలిత, తనలోనే స్వాత్మగా, తనలో ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు అనుభవించే ఆనందం ఈ తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, సుఖం అంటాం. మీ ప్రయాణం ఎలా జరిగింది? సుఖంగా జరిగిందా అంటారు. మీకు అక్కడంతా మీకు సుఖంగా ఏర్పాట్లన్నీ బాగున్నాయి అంటారు. ఇవన్నీ కేవలం శారీరకంగా ఉన్నటువంటి వాటిని సుఖాలు అంటారు, కంఫర్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా మనకు అక్కడ వసతులు ఏర్పాటై ఉండడం దాన్ని సుఖం అంటారు. అది శరీరం అనుభవించేటువంటిది. మనస్సు అనుభవించేటువంటిది, మనోమయ కోశం ద్వారా అనుభవించేది మానసికమైనటువంటి ఆనందం. బుద్ధిశక్తి ద్వారా ఉత్తమ గ్రంథాలను చదివి ఉత్తమోత్తమైన విషయాలను తెలుసుకొని ఉత్తమోత్తమైనటువంటి పురుషులు చెప్పినటువంటి పవిత్ర భావాలను విని వాటిని మననం చేసి దైవధ్యానం చేసి దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, భక్తి జ్ఞానాన్ని అంతరంగంలో అనుభవించేటువంటిది ఈ యొక్క బుద్ధి కోశం ద్వారా, అంటే విజ్ఞానమయ కోశం ద్వారా సాధ్యమవుతుంది. ఆనందం అనేటువంటిది దానికి ఏం కారణం ఉండదు. ఒక చిన్నారి శిశువు, అప్పుడే పుట్టిన శిశువు కన్నులు మూసుకొని నిద్రపోతూ చాలా నవ్వుతూ ఆ వదనం కనిపిస్తూ ఉంటుంది. ఆ శిశువు నవ్వడానికి కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు కారణం ఏమీ ఉండదు. ఆ బిడ్డ ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరి విషయాలకి సంతోషపడడం లేదు. కానీ నిద్రపోతూ ఆ చిన్నారి శిశువు నవ్వడానికి కారణం ఏమిటి అని చూసినప్పుడు స్వాత్మలో, ఆత్మలో ఆనందాన్ని శిశువు అనుభవిస్తూ ఉంది. ఎందువల్లంటే మనస్సు చాలా ప్యూర్గా ఉంది, పవిత్రంగా ఉన్నది. ఈ రాగద్వేషాదులు, ఈ కుట్ర కపటాలు ఇవన్నీ తెలియవు. అక్కడ ఏం తెలియదు. అవన్నీ చాలా స్వచ్ఛంగా ఉన్నది మనస్సు. అందువలన తన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను స్పృశించి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది. సాక్షిభూతంగా ఆత్మను అనుభవిస్తున్నందువలన అంతరంగం లోపల చిన్నారి శిశువు నిద్రపోతూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నది. అటువంటి బ్రహ్మానందానికి కారణం ఏమి ఉండదు. ఏమిటి ఆనందానికి కారణం అంటే అకారణమైనటువంటిది ఆనందం, హద్దులు లేనటువంటిది ఆనందం. ఇలాంటిదని వర్ణించడానికి సాధ్యం కానటువంటిది ఆనందం. సర్వకాల సర్వావస్థల యందు పరమహంసలు, బ్రహ్మజ్ఞానులు ఆనందించేటువంటిది ఆనందం. అటువంటి ఆనందాన్ని ప్రసాదించేది కనుక మహా త్రిపుర సుందరి అంటూ ఈ మంత్రరాజ్యంలో జగదంబ కీర్తించబడింది. మహా త్రిపుర సుందరి ఈ త్రిపురాలకు అతీతంగా ఏ విజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశంలో అడుగుపెట్టినప్పుడు స్వాత్మయందు, ఆత్మయందు అపారమైనటువంటి ఆనందాన్ని తెలియకుండానే అనుభవిస్తూ నిరంతరం శాంతి యందు అంతరంగమంతా శాంతి పరిమళాలతో నిండిపోగా ఆ పరమహంసలు, జ్ఞానులు, జీవన్ముక్తులు నిజమైనటువంటి ఆనందం అంటే ఏంటో అనుభవిస్తున్నారు. ఆనందాలు ప్రపంచంలో చాలా రకాలుగా ఉంటాయి. ఇవి పరిమితమైనటువంటి ఆనందాలు. కానీ శాశ్వతమైనటువంటి ఆనందం దైవం నుంచి లభించేటువంటి ఆనందం. ఆ ఆనందం తుర్యమైనటువంటి స్థితిలో ప్రసాదించేది కనుక మహా త్రిపుర సుందరి. మాతృస్వరూపం ఏ కొలతలకు అందనటువంటిది, మానం ఏ కొలతలో పెట్టడానికి సాధ్యం కానటువంటిది, ఇట్టిది అని వర్ణించడానికి తరం కానటువంటిది, త్రిగుణములకు అతీతంగా ఉన్నటువంటి ఈ 3 కోశాలకు అవతల ప్రకాశించేటువంటి స్థానంలో ఉన్నటువంటిదే మహా త్రిపుర సుందరి లలితా భవానీ దేవి. 8 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజ్యంలో త్రిపురాసుర సంహారం చేసినటువంటి ఈశ్వరుని పాత్ర తల్లి ఇక్కడ వహించి భక్తుడు తనను ధ్యానించేటప్పుడు మొట్టమొదట శారీరకమైనటువంటి అహంకారాన్ని తొలగిస్తున్నది.
మనస్సు కల్పించేటువంటి మాయలను, భ్రాంతులను, అజ్ఞానాన్ని, అష్టవిధములైనటువంటి మదాలను, అహంకార గర్వాదులను, మమతా మోహాలన్నిటినీ తొలగించి వేస్తూ వాటిని దగ్ధం చేస్తుంది, నిశ్శబ్దంగా దగ్ధం చేస్తుంది. విజ్ఞానమయ కోశంలో అంటే నేను అన్ని చదువుకున్నాను, నాకొకరు చెప్పడం ఏంటి, నాకు అన్నీ తెలుసు అన్నటువంటి ఈ అహంకారం లేకుండా నిర్మలమైనటువంటి సాత్విక బుద్ధిని ప్రసాదిస్తుంది తల్లి. సత్వగుణం చాలా గొప్ప సంపద. చాలా సంపదలు ఉంటాయి. ఆ సంపదల్ని ఈ సంపదలతో పోల్చేటువంటిది కాదు. ఈ గొప్ప సంపదల ముందు, భక్తి సంపద ముందు, జ్ఞాన సంపద ముందు ఈ ధనకనక వస్తువాహనాదులు పోల్చదగినటువంటివి కానే కాదు. వాటి విలువ కేవలం ఈ లోకం వరకే. కానీ ఈ యొక్క పవిత్రమైనటువంటి భక్తి సంపద, జ్ఞాన సంపద, వినయం, వివేకం, విజ్ఞానం ఇలాంటి గుణ సంపదలన్నీ కూడా దైవ మార్గంలో ప్రయాణం చేసేందుకు, ధర్మాన్ని పాలించేందుకు, సత్యాన్ని అనుభూతి పొందేందుకు మానవులకు ఉపకరించేటువంటివి. అలాంటి త్రిపురాలన్నిటినీ మన జీవితంలో నుంచి తొలగించి వేసి ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్శబ్దంగా వాటన్నిటినీ దగ్ధం చేస్తుంది. తన దివ్య కరుణాకటాక్ష వీక్షణాలతో జగదంబిక ఈ యొక్క అహంకారం అనేటువంటి ధూళిని, వీటన్నిటినీ అమృత వర్షం కురిపించి ఆ ధూళిని అలాగే అణిచివేస్తుంది. తనను ధ్యానించేటువంటి వారి ఎడల తల్లి కరుణాంతరంగిణి అయి వారి అంతరంగాలలో ఉన్నటువంటి అజ్ఞాన మాలిన్యపు దారిద్ర్యాన్ని తొలగించి వేస్తున్నది. మన దగ్గర ఉన్నటువంటి ఈ త్రిపుర సామ్రాజ్యాలు మూడింటిని నిశ్శబ్దంగా కూల్చివేసి మనకు ఆనందమయ సామ్రాజ్యంలో అడుగుపెట్టేందుకు కావలసినటువంటి అర్హతను ప్రసాదిస్తూ ఉన్నది. ఆనందమయ సామ్రాజ్యంలో అడుగు పెట్టేందుకు మనిషికి కావలసిన అర్హత ఏంటి? హృదయ స్వచ్ఛత, రాగద్వేష రహితమైనటువంటి హృదయం కావాలి. రాగద్వేషాది రహిత రమణీయ హృదయ విదితం. రాగ ద్వేషాది రహిత, ఇవన్నీ రహితమైనటువంటి అంటే తొలగిపోయినటువంటి రమణీయమైనటువంటి హృదయం దైవానికి ప్రీతి కలిగింది. మహాత్రిపుర సుందరి అన్నటువంటి మహామంత్ర రాజ్యంలో మాతృస్వరూపం యొక్క దివ్యత్వం ఏ కొలతలకు అందనటువంటిది. జగజ్జనని యొక్క దయ ఇట్టిది అని వర్ణించుటకు సాధ్యం కానటువంటిది, ఏ కొలతలకు అందనటువంటిది అంటూ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ మహాత్రిపుర సుందరి యొక్క కరుణ అవ్యాజ్యమైనటువంటిదై జీవకోట్లందరి మీద సమానంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ మంత్రరాజ్యాన్ని జపించడం చేత కేవలం ఈ మహాత్రిపుర సుందరి అన్న మంత్రరాజ్యాన్ని జపించినా కూడా మనుషులకు త్రిగుణాలు దగ్ధమైపోతాయి. జగదంబ అనుగ్రహం కలుగుతుంది. హృదయం సుందరమవుతుంది. అంత సౌందర్యంతో హృదయం ప్రకాశిస్తుంది. జీవులు ధన్యులవుతారు. అమృతాత్మ స్వరూపులారా, మహాత్రిపుర సుందరి అయినటువంటి జగదంబ యొక్క దివ్య అనుగ్రహం జగత్తులో అందరినీ అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.